నమస్కారం దిశాలి కార్యక్రమానికి స్వాగతం సకలు ఈ రోజు మన దిశాలి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సెల్ఫ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ లక్ష్మి గారు మరి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఈ రోజు ఆవిడ మనకి ఏ టెక్నిక్స్ ని తెలియజేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే లక్ష్మి గారు నమస్తే అపర్ణ ఎలా ఉన్నారు బాగున్నాను లక్ష్మి గారు ఈ రోజు మన సకులకి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఎలాంటి టెక్నిక్స్ ని తెలియజేయబోతున్నారు ఈ రోజు అపర్ణ మనం ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం బయట జరిగే విషయాలలో ముఖ్యంగా ఎట్లా అంటే రివాల్వర్ చూపించి అది డమ్మీదైనా పర్లేదు రియల్ అయినా పర్లేదు ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వాస్తవానికి అయితే రివాల్వర్ లైసెన్స్ ఇవ్వట్లేదు ఆ లైసెన్స్ కావాలన్నా కూడా ఇది ఎంతో కొంచెం కష్టతరమైన పని అది ఎంతో అవసరం నీడ్ అయి ఉండాలి వాళ్ళ ప్రాణానికి హాని ఉందా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి అలా అయితేనే మామూలు వాళ్ళకి వెపనిస్తారు కానీ మన వాళ్ళు ఏంటంటే చాలా మంది అడ్డదారుల్లో వెళ్ళి బయట రాష్ట్రాల్లో కానీ అక్కడ ఇక్కడ కానీ ఏదో అదొక ఫ్యాషన్ లాగా లేదా అదొక వెపన్ లాగా యూజ్ చేసుకుని అది చూపించి భయపెట్టి నగలు కావచ్చు ఆడపిల్లల్ని అరెస్ట్ చేయడం కావచ్చు కిడ్నాప్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేయడానికి సాహసిస్తున్నారు అలా అందులో భాగంగా మనం ఆ రివాల్వర్ చూపించినప్పుడు భయపడకుండా ఎలా తప్పించుకోవాలి ఒకటి ప్లస్ వాళ్ళు షూట్ చేసే టైంలో వాళ్ళు రియల్ గా షూట్ చేసినా కూడా మన మీద మనకి ఎఫెక్ట్ కాకుండా ఎలా తప్పించుకోవాలి ఓకే ఇప్పుడు ఇళ్లలో ఉంటారు హౌస్ వైఫ్ కానీ ఎవరైనా లేడీస్ ఉంటారు వాళ్ళు కూడా రివాల్వర్ చూపించినప్పుడు భయపడిపోయి మొత్తం ఇచ్చేయని అవసరం లేదు ఆ టైంలో కొంచెం ఐడియాతో తెలివిగా ఉండి ఆ రివాల్వర్ ని మనం రిలీజ్ చేసుకోవడం అతన్ని మన కంట్రోల్లో తెచ్చుకోవడం కొంచెం ఇలాంటి ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉండాలి సకులు ఊరికే చూడడం చేయడం కాకుండా ఆ టైంలో ధైర్యం రావాలి ఫస్ట్ ఆ ధైర్యంగా ఎమ్మో తుపాకి ఉంది వాళ్ళ చేతిలో వెపన్ ఉంది గన్ ఉంది పేల్ చేస్తాడని భయపడకుండా కొంచెం అలర్ట్ గా ఉన్నట్లయితే ఆ టెక్నిక్ నుంచి మనం ఈజీగా ఎందుకంటే బయట చూస్తే మనం ఏటీఎం లో గానీ బయట కూడా రివాల్వర్ చూపించి డబ్బులు మన పిన్ నెంబర్ మనతోనే చెప్పించి డబ్బులు తీసుకోవడం ఈజీ మనీకి అలవాటు పడి ఎంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి ఆ టైంలో అలాంటప్పుడు కొంచెం అలర్ట్ గా ఉంటే ఎలా తప్పించుకోవాలో మనం చూద్దాం తప్పకుండా లక్ష్మి గారు మామూలుగా కత్తి అంటే ఏదో ఒకటి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం అన్నా చేస్తారు రివాల్వర్ చూపిస్తే ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి అన్నట్టు అంతే స్టక్ అయిపోవటం వాళ్ళు అడిగినవన్నీ చెప్పేయటం లేదంటే నగలు ఏదైనా ఇచ్చడం మీరు చెప్పింది చాలా కరెక్ట్ అలా చేస్తూ ఉంటారు సో అందులోంచి ఎలా తప్పించుకోవచ్చు అవును ఓకే మరి చూపిస్తారా అండి రెడీ చూడపన్నా కామన్ గా మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే లేడీస్ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టడం డోర్ కొట్టినప్పుడు వచ్చి ఏం చేస్తారు మామూలుగా తెలిసిన వాళ్ళకిలాగా ఏదైనా అడ్రస్ అడుగుతున్నట్టుగా మాట్లాడతారు వీళ్ళు ఏమనుకో అవునా నాన్న మాకు తెలియదు అయ్యా ఎక్కడ ఏంటి అని సమాధానం కామన్ కదా రెస్పెక్ట్ చెప్తాం ఎవరైనా అడిగారు కదా అని చెప్పి అడ్రస్ అడిగారు లేదా సార్ పంపించారమ్మా ఇంట్లో ఏదో రిపేర్ అంట గ్యాస్ ఇమ్మన్నారా లేదంటే మనం ప్లంబర్ని అని చెప్పేసి పైప్ ఏదో లీక్ ఉందంట అపార్ట్మెంట్స్ అయితే తెలియదు ఎవరింట్లో ఎక్కడ లీక్ ఉందో ఏమైందో కూడా మనకు తెలియదు కామన్ గా యాక్సెప్ట్ చేస్తాం తక్కువ డోర్ తీసిన వెంటనే అతను మాట్లాడుతూ బయట లోపలికి వచ్చేసి వెపన్ చూపించి నగలు తీమనడం కానీ అలా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం ప్రాపర్ కామన్ గా అట్లా దగ్గర వచ్చేసి షాక్ అయిపోతాం కదా మాట్లాడుతూ సడన్ గా వెపన్ తీసేసరికి మనకి అర్థం కాదు ఏంటని అప్పుడు అతను ఆ టైంలో నగలు ఇమ్మని కానీ కీస్ ఇమ్మని కానీ అడిగినప్పుడు మనం ఏం చేస్తాం అమ్మో అయ్యో అని భయపడతాం కానీ నగలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతాం ఇలా ఉన్న టైంలోనే మనం కొంచెం అలర్ట్ గా ఒక 1-2 seconds లోనే మీరు ఒక ఆలోచన వచ్చేయాలి మనకి ఎలాగో వెపన్ చూపెట్టాడు తప్పదు ఇవ్వనన్నా ఇవ్వాలి ఇస్తే కూడా వదిలేస్తాడో చంపేసి వెళ్తాడో తెలియదు డూ ఆర్ డై ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలాగైనా తప్పించుకోవాలి ఆ టైంలో చూడండి కొంచెం అలర్ట్ గా ధైర్యంగా బాడీ ఒక్కసారి మనకి ఎట్లా అంటే చూడండి ఆ భయంలో నుంచి వచ్చే ధైర్యం అది వాస్తవానికి ఫస్ట్ ధైర్యవంతులు కాకపోయినా భయంలో నుంచి తెలియని ఒక ధైర్యం మొండితనం అనాలి చెప్పాలంటే మొండిగా ధైర్యం వచ్చేస్తుంది ఆ వచ్చినప్పుడు జస్ట్ చూడండి ఒక స్టెప్ బ్యాక్ వెళ్తూనే తప్పించుకుంటూనే జస్ట్ బ్లాక్ మెయిన్ టెక్నిక్ బ్లాక్ ఇప్పుడు అతను ఒకవేళ రియల్ గా షూట్ చేసినా కూడా మిస్ఫైర్ అయిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిన టైంలోనే వితిన్ సెకండ్స్ లో రిస్ట్ క్యాచ్ చేయాలి అంత ఫోర్స్ గా ఆపోజిట్ హ్యాండ్ తో వచ్చేసి అతని హ్యాండ్ పైనుండి ఎంత హైట్ ఉన్నా పర్లేదు చిన్నోడైనా పెద్దోడైనా కూడా ఆ కాన్షియస్ మనం చేయాలి తప్పదు ఇంకా బ్లాక్ రిస్ట్ క్యాచ్ అగైన్ ఫార్వర్డ్ చూడండి అర్థమవుతుంది కదా ఇది చూడపన్నా సకులు అబ్జర్వ్ చేయండి ఎట్లా చేసా నేను వెంటనే ఐ రిపీట్ మళ్ళీ చేస్తా జస్ట్ ఇలా చూపెడుతున్నాడు బ్లాక్ ఫస్ట్ రిస్ట్ క్యాచ్ ఇంకో టైంలో నేను టర్న్ అవుతున్నాను చూడండి అతను అట్లానే ఉన్నాడు అతను షాక్ అవుతాడు రిస్ట్ క్యాచ్ వితిన్ సెకండ్స్ లో అతను ఆలోచించి తేరుకునే లోపు మనం ఫాస్ట్ గా రావడం బ్లాక్ చూడండి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ బెండ్ అవుతా ఆటోమేటిక్ గా పెయిన్ వచ్చి వెనక్కి బెండ్ అవుతాడు ఒకటి రిస్ట్ వదలలేదు మనం ఇదే టైంలో మనం ఈజీగా దీన్ని తీసుకుంటూనే అతను ఏం చేస్తాడు ఈ లోపు ఆ హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్ తీసుకొస్తాడు ఏమైనా చేయడానికి వితిన్ సెకండ్స్ లో ఫాస్ట్ గా అటాక్
చూడండి అతని నెక్ భాగంలో మన ఎల్బోతో నెక్ భాగంలో చేస్తాం. అతను ఆ హ్యాండ్ తీసుకొని వస్తాడు, ఆ హ్యాండ్ లేపుతాడు పైకి, లేపినప్పుడు మనం కొట్టడానికి ఆ ఫోర్స్ గా మనం తడతాం అట్లా. అది టెక్నిక్. మనం ఏం చేసాం, బ్యాక్ మన బాడీ వీపుతో సహా మన బ్యాక్ బలం అంతా ఉపయోగించి అతన్ని ల్యాండ్ చేసాం. అతను అన్బ్యాలెన్స్ బెండ్ అయి ఉన్నాడు, ఈజీగా ల్యాండ్ అయిపోయాడు. నెక్స్ట్ అగైన్ కిక్ లేదా రివాల్వర్. ఇప్పుడు ఎవరు హ్యాండ్స్ అప్, అతను భయపడతాడు. మన చేతిలో వెపన్ ఉంది కదా, అర్థమైంది అపర్ణ? ఈజీగా మెయిన్ టెక్నిక్, మిస్ ఫైర్ కాకుండా బ్లాక్ చేయడం, రిస్ట్ క్యాచ్ చేయడం, టర్న్ అయిపోయి అతన్ని హ్యాండ్ చూడండి. ఈ పొజిషన్ మీరైనా చూడండి, ఇట్లా అన్నారంటే ఆటోమేటిక్గా పెయిన్ వచ్చేస్తుంది. అదే అక్కడ వీక్ పాయింట్, అతను వీక్ అవ్వడానికి కారణం అది. వెంటనే ఆపోజిట్ దాంతో ఫోర్స్గా టోటల్ మన బాడీని ఉపయోగించి ల్యాండ్ చేసాం. ఎంత బలవంతునైనా కూడా ఈజీగా ల్యాండ్ చేయొచ్చు. ప్లస్ అతను పెయిన్ వచ్చింది కాబట్టి రివాల్వర్ వదిలాడు, లేదంటే వదిలిపెట్టాడు. ఓకేనా సకలు? ట్రై చేయండి మీరు కూడా. చూసావు కదా అపర్ణ ఎలా ఉందో టెక్నిక్? టెక్నిక్ అయితే నిజంగా రివాల్వర్ అంటే ఎవరైనా సరే తప్పించుకోవచ్చు, రివాల్వర్ ఉన్నా సరే అనేది చాలా సులభతరమైన విధానంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చక్కగా చూపించారు లక్ష్మి గారు. అవును, అది కూడా ఏజ్ తో లిమిట్ లేదు అపర్ణ. ఎవరైనా ఇప్పుడు శారీ కట్టుకున్నాం, మేము ఆ డ్రెస్ వేసుకోలేదు, లేదా మేము చిన్నపిల్లలం కాదు, మేము ఈ వయసులో చేయగలమా, అవసరం లేదు. అవసరం అన్నీ నేర్పిస్తుంది. ఆ టైంలో మీరు కొంచెం ధైర్యంగా ఉంటే ఈజీగా. అతను ఏం చేసాం, మెయిన్ మన మీద రివాల్వర్ పడకుండా ఫస్ట్ బ్లాక్ తప్పించుకున్నాం. నెక్స్ట్ అగైన్ అది షూట్ చేసినా కూడా మనకేం కాకుండా మన సేఫ్ సైడ్ వచ్చేసాం. అప్పుడు అతనికి పెయిన్ వస్తుంది, రివాల్వర్ ని రిలీజ్ చేసుకుంటాం, అతను పెయిన్ తో విలువెళ్ళాడతాడు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో చేసాం కాబట్టి ఈజీగా కూడా పడేయచ్చు. అన్బ్యాలెన్స్, అది కొంచెం జాగ్రత్తగా చేయాలి. అంటే ఎలాగో ఆ టైంలో మనం ప్రాణాలను కాపాడుకోవడానికి ఏదో ఒక విధంగా ట్రై చేస్తాం. అదేదో కొంచెం టెక్నిక్ ఉపయోగిస్తే ఈజీగా ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ని మన సకులకు అందరికీ పరిచయం చేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి ధీశాలి కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.